ప్రజల స్వాగతం. ఎందుకు నమస్కారం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం పరాత్పరుడు పరమేశ్వరుడు యోగీశ్వరుడు. మనం శాంతాకారం, ఆయన శాంతాకారం, ఆయన ఎంతో గొప్పవాడు. ఆ పరాత్పరుడు మనల్ని ఎప్పుడూ కూడా రక్షించాలనుకుంటాడు. ఆయన మనం బాధపడుతుంటే, మనం గత జన్మలో చేసుకున్నటువంటి పాపం ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటే మనం బాధలు చూసి ఆయన బాధపడుతూ ఉంటాడు. ఎలా అయితే మన పిల్లలకు జ్వరాలు వస్తే మనం బాధపడుతూ ఉంటామే, మన పిల్లలు ఏదో కోసేసుకుంటూ ఉంటారు, దెబ్బలు తగిలించుకుంటూ ఉంటారు. ఆ దెబ్బలు పిల్లలు మనం కొట్టం, వాళ్ళకాళ్ళే దెబ్బలు తగిలించుకుని మనం కొట్టబెట్టిన దెబ్బలకు వాళ్ళు బాధపడుతుంటారు. అప్పుడు కూడా మనం వాళ్ళ బాధను చూసి బాధపడుతూ ఉంటాం. అది సేమ్ అదేవిధంగా స్వామి మనం చేసుకున్న పాపాలు మనం అనుభవిస్తున్నప్పుడు స్వామి ఎంతగానో బాధపడుతూ ఉంటారు. అందుకే మనం చేసిన పాపం మనమే పోగొట్టుకుని స్వామి బాధను, ఆయన మన కోసం బాధపడకుండా ఆయన బాధను పోగొట్టేందుకు మనం భగవంతుని నామస్మరణ చేసి వరాలు పొందుదాం. నేను చెప్పింది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం అవునట్టయితే మళ్ళీ ఒకసారి చూడండి. అర్థమైతే కనుక మా ఈ హెల్ప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.